బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే ఖచ్చితంగా సుధీర్ ఫైనల్ వరకు చేరే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఆడియన్స్ మనసు దోచుకుంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశం ఉంది. క్రేజీ సెలబ్రిటీస్ హౌస్‌లో ఉంటే ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. యూత్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షోని చూడటానికి ఇంట్రెస్టింగ్ చూపించే అవకాశం ఉంది. అందుకే నిర్వాహకులు ఎంత ఖర్చైనా సుడిగాలి సుధీర్‌ని హౌస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన ఆఫర్ సుడిగాలి సుధీర్‌కి నచ్చడంతో ఆయన సీజన్ 9లోకి రావడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుగా ఫిలిం నగర్ సమాచారం. ఒకవేళ సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే ఆయన గేమ్ ఎలా ఉంటుంది? ఏ స్థాయిలో పోటీ పడతాడు? తన మైండ్ గేమ్ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తిగా మారింది. జబర్దస్త్ ద్వారా కెరీర్‌లో మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్ మంచి కామెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే స్టార్ యాంకర్ కూడా క్రేజ్ సంపాదించాడు. హీరోగా సినిమా కూడా చేశాడు. ప్రస్తుతం కొన్ని షో చేస్తున్నాడు. సుధీర్ హౌస్‌లో ఉంటే షో హిట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. గత కొన్ని సీజన్‌గా షోలో స్టార్ సెలబ్రిటీస్ రావడం లేదు. అది ప్రేక్షకుల ఆసక్తిని తగ్గిస్తుంది. అందుకే సీజన్ 9 ఎక్కువగా సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దానికోసం స్టార్ యాంకర్లు, నటీనటులు, కామెడియన్స్, క్రేజీ సింగర్స్ ని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోని సుడిగాలి సుధీర్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకువస్తే యూత్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వస్తారని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ సెట్ పనులు కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా ఒక దశ కంప్లీట్ అయినట్టుగా సమాచారం. ఇప్పటికీ దాదాపు సగం మంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ 9 ప్రోమో విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ షోకి నాగార్జున భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇక సుడిగాలి సుధీర్ వస్తే క్రేజ్ పెరగడం ఖాయం. దాంతో 9వ సీజన్ ని భారీ హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి సీజన్ 9 ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.